అంటే నిజంగా ఇది చట్టపరంగా నిర్మాణం అయితే బాధపడాల్సిందే. కానీ దాదాపు కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాము. హైదరాబాద్లో నాడు నిజాం, హైదరాబాద్కు నాడు నిజాం ఒక్కడే రాజు అనుకునేవాళ్ళం. అంటే నిజంగా ప్రపంచంలోనే హైదరాబాద్ యొక్క రిచ్, ఒక దేశంతో సమానమైన వ్యవస్థ ఇక్కడ ఉంది అని ప్రపంచమంతా మెచ్చుకునేది. అంటే నిజంగా రిచ్. అలాంటి హైదరాబాద్ ఎందుకు రిచ్చో ఇప్పుడు ఇంకా అర్థమవుతున్నది. ఎందుకంటే నాడు నిజాము ఒక్కడే రాజు అయితే నేడు హైదరాబాద్లో ఒక మధ్యతరగతి ప్రజలు కానీ, ఒక లోయర్ క్లాస్ ప్రజలు కానీ ఒక చిన్న 100 గజాలు కాదు 60 గజాల స్థలం ఉన్నా కానీ నిజంగా రారాజే. కానీ అది కొన్ని 30 సంవత్సరాలు 25 ఏళ్ళు ఎందరో ఎంత పని చేసినా కానీ ఇలాంటి ప్రాంతంలో ఒక చిన్న 50 గజాల ప్లాట్ కూడా సొంతం చేసుకొని ఒక 2 చిన్న రూమ్ కూడా కట్టుకోలేరు. అలాంటిది హైటెక్స్ పక్కనే ఉన్నది. హైటెక్ సిటీ ఇది. హైటెక్ సిటీ పక్కన ఇన్ని 100 కోట్ల విలువైన చెరువు ఇది. నిజంగా అయితే ఇలాంటివి 3000 చెరువులట హైదరాబాద్లో మేము చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మీరు ఇప్పుడు హిమాయత్ సాగర్ వైపు వెళ్తూ ఉంటే కూడా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని మొత్తం టోటల్ మూసీ నదినే మూసేస్తున్నారు. నిజంగా ఇది జరిగితే తెలంగాణ ప్రజలు నిజంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను, నేను ఒక గవర్నమెంట్కి అనుకూలంగా కాదు, ఏ పార్టీ కాదు, నేను ఒక సామాన్య ప్రజలు అంటే మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. ఇక్కడ నిజంగా ఒక అపార్ట్మెంట్ రేపు ఇదే నాగార్జున అంటే ఇంత పెద్ద హీరో 100 కోట్లకు అధిపతి, ఆయనకేం తక్కువ లేదు. అలాంటి వాళ్ళు కూడా నిజంగా ఈ చెరువును కబ్జా చేసి చూస్తేనే తెలుస్తుంది, అనుభవంతో ఉట్టిగానే చూస్తేనే తెలుస్తుంది ఇది 100% కబ్జానే. ఇది అనుమానమే లేదు. దీనికి చట్టం పేరు, పట్టాల పేర్లు ఎన్ని పెట్టినా ఇది పక్కా 100% కబ్జాలోనే ఉంది, చెరువులోనే ఉంది. ఇప్పుడు ఈ చూస్తున్న రోడ్డు, ఇవన్నీ డివైడరు, ఇదంతా చెరువే. దాదాపు 20 ఎకరాల పైన ఉండే ఈ చెరువు ఇవాళ ఒక 4-5 ఎకరాలు మిగిలింది. సో ఒక ఎకరం ఇక్కడ 250 నుంచి 300 కోట్లు పెట్టినా దొరకదు. ఒక అపార్ట్మెంట్స్ ఇక్కడ కట్టి అమ్మితే ఒక అపార్ట్మెంట్ 15 కోట్లకు పోతుంది, 20 కోట్లకు కూడా పోతుంది. అంటే డైమండ్స్ కంటే విలువైన హైదరాబాద్ యొక్క భూమి, ఇక్కడి భూమి పుత్రులు ఎవ్వరూ ఇక్కడ లేరు. విచిత్రం ఏంటంటే ఎవ్వరూ ఇక్కడ లేరు. వాళ్ళందరికీ ఒక్క గజం భూమి కూడా దొరకని హైదరాబాద్లో లక్షలాది కోట్ల భూమి ఈరోజు నిజంగా రిలీజ్ చేస్తే ఇది మరో స్వాతంత్ర పోరాటంతో, భూ పోరాటంతో లక్షల మంది, వేల మంది అమరులై నక్సలైట్లు కూడా సాధించలేనిది రేవంత్ రెడ్డి సాధించిండని నిజంగా చెబుతున్నాను. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అంతో ఇంతో పనిచేసిన వాడిని, నేను పక్కా పనిచేసిన వాడిని. తెలంగాణ ఉద్యమకారులు అందరూ హర్షిస్తారు. తెలంగాణనే కాదు, భారతదేశంలోని పేద మధ్యతరగతి ప్రజలు జనరల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈటీవీలలో, ఆ మీడియాలో పనిచేస్తున్న రిపోర్టర్స్ కానీ, యాంకర్స్ కానీ ఎంతోమంది, వేల మంది, వీళ్ళ కళ ఒక ప్లాటు, అపార్ట్మెంటు, ఒక ప్లాటు. ఇది సాధ్యం కాదు. 40 కిలోమీటర్ల దూరం పోయినా కానీ 50 లక్షలకు ఒక ప్లాట్ దొరుకుతుంది ఇవాళ. అలాంటిది ఇన్ని 100 కోట్లకు అధిపతులైన పెద్ద పెద్ద వాళ్ళు హైదరాబాదును ఏ విధంగా ముక్కలు చేసుకొని, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే ఇంత అద్భుతమైన చెరువులను కబ్జా చేసినలో ఇది నిజంగా న్యాయం కాదు. పెద్దలందరూ ఇలాంటివి ఎక్కడున్నా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెబితే వాళ్ళ గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు నాగార్జున అంటారు, ఎక్స్లో అంటే పోస్ట్ చేశారు, అంటే ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో ఉంది, హైదరాబాద్లో కూల్చివేయడం సరైనది కాదని అంటున్నారు. సార్ చట్టము నేను చెప్తున్నాను సార్, లక్షలాది ఎకరాల భూమి, అసైన్డ్ భూమి, ప్రజలకు ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇచ్చిన భూములు అవి అన్నీ ఏవి సార్? ఒక్కసారి పీజీఆర్ నగర్ వెళ్ళండి, గచ్చిబౌలిలో ఒక పీజీఆర్ నగర్కు వెళ్ళండి దయచేసి. 25 ఏళ్ల క్రితం నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు అవన్నీ ఎస్టీలకు అనొద్దు గారి భగవంతుడితో సమానం పి జనార్దన్ రెడ్డి, నాటి లేబర్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉండేవారు. వారు నిజంగా ఎన్ని గుడిసెలేయించి గవర్నమెంట్ భూమిని పేదలకు ఇస్తేంది అని ఇప్పించాడు. ఇప్పుడు ఒక్క గుడిసెనని అక్కడ ఉందా సార్? అక్కడన్నీ పెద్ద పెద్ద షోరూములు, ఫోనిక్స్ టవర్స్ ఇలాంటివి వచ్చినవి. ఏమైంది పేదలు అంటే రోజు రోజుకు భూమి పుత్రులను తరిమేస్తున్నారు. వాళ్లకు చట్టమడ్డం వస్తుంది, వీళ్ళకేమో అదే తహసీల్దార్లు, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కుమ్మక్కై పట్టాలు చేసినవే.
మీరు దీని చరిత్రలోకి వెళ్ళండి, గూగుల్ మ్యాప్లోకి వెళ్ళండి, పాత నైజాం రికార్డ్స్లలోకి వెళ్ళండి. ఈ చెరువు ఎంత ఉందో దాని మెజర్మెంట్ తీసుకోండి. ఆ విధంగా ప్రతి చెరువు చుట్టూ ఎవరైతే 100 కోట్లు ఉండి కూడా కక్కుర్తిపడి ఇంకా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కోసుకు తింటున్నారన్నట్టే కదా సార్. భూమి డైమండ్స్ కంటే విలువైంది సార్ హైదరాబాద్లో, అవునా కదా. ఆనాడు నైజాము ప్రజలకు ఇచ్చిన భూమిని పంట పండించుకోవడానికి వేలాది చెరువులు కట్టాడు. మనము ముస్లిము రాజు అని ఏదో అంటుంటాం, కానీ కాదు. ఆయన కట్టినవి గొలుసు చెరువులు. కాకతీయుల రాజ్యపాలనను, కాకతీయుల రాజ్యంలో ఏ విధంగా అయితే గొలుసు చెరువులు ఎండానో అట్లా ఒక్కొక్క చెరువు ఎక్కడ 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి పర్వతాల నుంచి ప్రారంభమైన మూసి ఈరోజు కూడా అనంతగిరి అంటేనే మీకు తెలుసు ఒక ఆహ్లాదకరమైన టూరిజం ప్లేస్. అలాంటి చోట నుంచి కనుమల నుండి, అంటే దక్షిణ కనుమల నుండి పశ్చిమ కనుమల నుండి పుట్టిన మూసి హైదరాబాద్కు వచ్చే వరకు ఎక్కడైనా కనబడుతుందా సార్? ఒక్కొక్క రాజకీయ ఏ పార్టీ అన్నా కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కానీ, ఎంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా కానీ, ఎంత పెద్ద సినిమా హీరో అయినా వాళ్ళకు దేనికి తక్కువ లేదు. అంటే గత ప్రభుత్వాలు అంటే ఇట్లా ఆక్రమించుకుంటే చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం హైడ్రా స్థాపించి చర్యలు తీసుకోవడం పట్ల మీరేమంటారు? నిజంగా ఇవాళ నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను సార్. టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో డబ్బు పంచే వీళ్ళు ఉచ్చలు పడ్డాయి సార్. నేను మామూలు భాషలో చెప్తున్నాను. ఈరోజు రంగనాథ్ గారి రూపంలో ఒక టిఎన్ శేషన్ మళ్ళీ వచ్చిండా అనిపిస్తున్నది సార్. అంటే ఇది తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు ఈ భూములను రిలీజ్ చేస్తే చాలు సార్. ఈ ప్రభుత్వంలో వందలాది పేదలకు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టొచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కట్టొచ్చు. ఇక్కడ మీకు 250 కోట్లు పెట్టినా దొరకదు సార్. అంటే ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఇక్కడ మిగిలిందంటే ఇవాళ 2000 కోట్లు సంపాదించినట్టు రేవంత్ రెడ్డి అయితేంది. ప్రభుత్వంలో ఎవరు ఇది కేవలం చెరువు పునర్జీవం తీసుకురావడానికి అంటే నేను చెప్తున్నాను విలువైంది అంతే. అంటే ఇప్పుడు ఇవాళ ఇది కూల్చకపోతే రేపు ఎన్ కన్వెన్షన్ పోయి నాగార్జున అపార్ట్మెంట్స్ కూడా వచ్చేవి ఓ 10 ఏళ్ళకు. విన్నారు సార్, అనుమానం లేదు సార్. మెల్లమెల్లగా అవే జరుగుతాయి. మొదలు ఫంక్షన్ హాల్స్, రేకుల షెడ్లు వేస్తారు. ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాక అపార్ట్మెంట్సే. విన్నారు సార్, ఇది పెద్ద విచిత్రమేం కాదు. 35 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా హైదరాబాద్లో. మీరు హిమాయత్ సాగర్ చుట్టూ చూడండి, గండిపేట చుట్టూ చూడండి, మొత్తం జరిగేదంతా ఇదే. ముందు ఒక ఆటో గ్యారేజ్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఒక చిన్న ఫంక్షన్ హాలు, రేకుల షెడ్లు. పోతే పోయింది ఒక 5 లక్షలు, వెయ్యనైతే 1000. అక్కడ ఆర్డీఓకు 50 లక్షలు. ఎకరము 50 కోట్లు 100 కోట్లు ఉన్నప్పుడు ఆర్డీఓకు 50 లక్షలు ఇస్తేంది, ₹1 కోటి ఇస్తేంది. ఆ విధంగా అయితే ఇక్కడ ఒకటి ముందుగా పెద్ద పెద్ద వాళ్ళవి మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే ఈ అనుమతులు ఇచ్చిందో ఆ అధికారులను కూడా శిక్షించాలి సార్. అంటే చిన్న అంటే వ్యాపారాలు చేసుకుంటూ చిన్న 100-200 గజాలు కొనుక్కున్న వాళ్ళు అంటే వాళ్ళు నష్టపోయి ఉంటారు. వాళ్ళ విషయంలో సార్ నిజంగా చెప్తున్నాను, ప్రభుత్వము అంటేనే సంక్షేమం, ప్రభుత్వం అంటేనే సంక్షేమం. అంబానీ ఆదానీలకు లక్షలాది కోట్లు ఉన్నాయని భారతదేశ ప్రధానమంత్రి పదవి ఇవ్వం. మోదీ గారు ఒక పేదరికం నుంచి, విన్నారు సార్, ఒక లక్ష్యం నుంచి, అంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చిండు. మోదీ గారినో లేకపోతే రాహుల్ గాంధీ గారినో లేకపోతే రాజీవ్ గాంధీ కుటుంబాన్నో లేకపోతే ఇంకే పార్టీనో యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆదాని వచ్చి భారతదేశ ప్రధానమంత్రి అవుతా, అంబానీ వచ్చి నేను భారతదేశ ప్రధాని అవుతా, నాకు లక్షల కోట్లు ఉన్నాయంటే ప్రజలు ఒప్పుకోరు సార్. అదే భారతదేశం. విన్నారా? అందుకని పేదలకు ఇచ్చి, ఎక్కడైతే పేదలు మోసగించబడి, ఎక్కడైతే చెరువులలో, కుంటలలో ఇవి అమ్మింది ఎవరు? రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు. ఈ ఇద్దరి బలం లేకపోతే, లేదా ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేయడం. చూసి చూడనట్టు వదిలేయడానికి కారణం ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ మనుషులే కావడం. అంటే మీరు గమనించండి, భూమిని కాపాడుకోవడానికి వెంటనే ఎమ్మెల్యే పార్టీ మారుతాడు సార్. నిన్నటిదాకా నా గుండె ఇది అంటాడు, ఈ పార్టీ నా గుండె, ఈయనే నా దేవుడు అంటాడు ఆ పార్టీ అధ్యక్షుడిని కానీ ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళని కానీ. తర్వాత వెంటనే ముడ్డి మీద తను ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. అది మొత్తం ఆస్తుల్ని కాపాడుకోవడానికి మాత్రమే పోతారు అన్న. వినారా సార్? అందుకని చెప్పి ఇది ప్రజల సొత్తు. నేను ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వాడిని సార్, పారిపోయి వచ్చిన వాడిని సార్. అక్కడ
ఎన్కౌంటర్ చేస్తామనంటే పేద ప్రజల కోసం పనిచేస్తుంటే పారిపోయి ఇక్కడికి వచ్చినామని, ఇక్కడి నుంచి కూడా వెంటాడితే ఇంకో చోటికి వెళ్ళామని, వేరే విదేశాలకు వెళ్ళామని. ఈరోజు ఇక్కడ చూస్తున్నా సార్, ఒక చిన్న బస్సు కోపంతో ఏదో స్ట్రైక్లో ధర్నాల్లో కాలబెడితే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిన రోజులను కళ్ళారా చూసినాం సార్. మరి వీళ్ళని ఏం చేస్తారు సార్? వీళ్ళని ఏం చేస్తారు సార్? వీళ్ళు దేశభక్తులు ఎట్లయితారు సార్? పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ పెద్ద పెద్ద హీరోలుగా చలామణి అవుతున్న వీళ్ళను మనం హీరోలుగా భావిస్తున్నాం సార్. నిజమైన హీరోలను గుర్తిస్తలేం సార్.